హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఆత్మీయ భేటీ గంట 10 నిమిషాల పాటు సాగింది. ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధానమంత్రి నారా కుటుంబ సభ్యులు ఆత్మీయంగా స్వాగతించారు. అనంతరం చంద్రబాబు, లోకేష్ ప్రధాని మోదీని లోపలికి తోడ్కొని వెళ్లారు. అనేక సందర్భాల్లో సీఎం చంద్రబాబు, నారా లోకేష్ మోదీని కలిసినా స్వయంగా ప్రధాని మోదీ వారి ఇంటికి రావడాన్ని నారా కుటుంబం ప్రత్యేకంగా భావించింది. మోదీని స్వాగతించడం నుంచి ఆతిథ్యం వరకు అన్ని విషయాలను మంత్రి నారా లోకేష్ దగ్గరుండి పర్యవేక్షించినట్లు తెలిసింది. ప్రధానికి ఇచ్చిన ఆతిథ్యంలో తెలుగు సంప్రదాయ వంటకాలు ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ నివాసానికి రావడం ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకమంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. నరేంద్ర మోదీకి ఆతిథ్యం ఇవ్వటం తమకు లభించిన గౌరవం, అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన ఆప్యాయత, అనురాగం, సాన్నిహిత్య సంభాషణ చాలా ప్రత్యేకంగా నిలుస్తాయన్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు ప్రధానమంత్రికి కృతజ్ఞతలంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లడానికి ఆయన అందిస్తున్న నిరంతర ప్రోత్సాహం, మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీకి వెంకటేశ్వర స్వామి నిలువెత్తు పటాన్ని చంద్రబాబు కుటుంబ సభ్యులు బహూకరించారు. చంద్రబాబు మనవడు దేవాంశును ప్రత్యేకంగా పలకరించారు. చెస్లో రాణిస్తున్న దేవాంశును అభినందించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంతో ప్రధాని మోదీ ఆత్మీయ భేటీ విశేషాలేంటి? నితీష్, ఏదైతే హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులంతా కూడా ఆయన వాహనం వద్దకు ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. ఏదైతే 5 కుటుంబ సభ్యులు కూడా మోదీకి ఆహ్వానం పలికి సాధారణంగా లోనికి తీసుకెళ్లారు. దాదాపు గంట 10 నిమిషాల పాటు చంద్రబాబు నివాసంలో మోడీ ఉన్నారు. ఇందులో కొద్దిసేపు ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడటంతో పాటు తర్వాత విడిగా అటు అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే మంత్రి నారా లోకేష్లతో కూడా విడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోడీ తన నివాసానికి వచ్చినందుకు కూడా చంద్రబాబు ఎంతో హర్షం వ్యక్తం చేశారు. ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీకి వెంకటేశ్వర స్వామి నిలువెత్తు పట్టాన్ని కూడా బహిష్కరించారు కుటుంబ సభ్యులంతా కలిసి. అలాగే దేవాంశ్ తో కూడా, చంద్రబాబు మనవడు దేవాంశ్ తో కూడా మోదీ కొద్దిసేపు ఆయన చెస్ లో రాణిస్తుండటం వంటి అంశాలు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అభినందనలు కూడా తెలిపారు. అలాగే చంద్రబాబు నివాసంలో ఉన్న సీతారామ లక్ష్మణులు అలాగే హనుమంతుడు విగ్రహాలకు కూడా మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజల్లో కూడా అటు చంద్రబాబు కుటుంబ సభ్యులంతా కూడా పాల్గొన్నారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ అలాగే నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, దేవాంశ్ వీళ్ళు కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు. తర్వాత నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా తన హర్షాన్ని వ్యక్తం చేశారు. ఏదైతే మోదీ తమ నివాసానికి రావటం ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ జ్ఞాపకంగా ఆయన వివరించారు. ఆతిథ్యం ఇవ్వటం తమకు ఎంతో గర్వంగానూ అదృష్టంగానూ భావిస్తున్నట్లు కూడా వెల్లడించారు. మోదీ చూపిన ఆప్యాయత, అనురాగం, అందరితో జరిపిన సాన్నిహిత్య సంభాషణలు ఈ సందర్భంగా ఎంతో ప్రత్యేకంగా మార్చాయని చెప్పి సీఎం వెల్లడించారు. తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో అందిస్తున్న నిరంతర ప్రోత్సాహకానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే చంద్రబాబు నివాసానికి వెళ్లడం పట్ల మోదీ కూడా ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ అనేది పెట్టారు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీపై ఆయన ఈ మేర కుటుంబ సభ్యులను కలవటం పట్ల మోడీ ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ కూడా ఈ పోస్ట్ పెట్టారు. వివిధ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. అలాగే నారా లోకేష్ కూడా ఎంతో ప్రివిలేజ్ గా భావిస్తున్న మోడీకి ఆతిథ్యం ఇవ్వటం అనేది కూడా ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఏదైతే ఆయన ఆశీర్వచనాలు తమ ఫ్యామిలీకి ఎంతగానో ఉపయోగపడతాయి అని చెప్పి కూడా తెలిపారు. అలాగే తన కొడుకు దేవాంశ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కానీ అలాగే ఆశీర్వచనాలు కానీ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని చెప్పి, అలాగే వర్క్ పరంగా ఎంతో మోటివేట్ చేసేలాగా గొప్ప సందేశం తమకి ఇచ్చినట్లు కూడా లోకేష్ తన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారండి.